పరమాత్మ 5 స్వరూపాలుగా ఉంటాడు అని చెప్పి మనకి వేదము చెబుతుంది. పర, వ్యూహ, విభవ, అర్చ, అంతర్యామి. పర అంటే పరబ్రహ్మతత్వమని, వ్యూహ అంటే పాల సముద్రంలో పరమాత్మ లక్ష్మీదేవితో ఉంటున్న స్వరూపముగా భావిస్తాము. మూడో స్వరూపము విభవ అంటే రామకృష్ణ నరసింహ వామన అవతారాలుగా ఆయా దేశాల్లో ఆయా ప్రదేశాల్లో ఆ క్షణమున వచ్చి చేయవలసిన కార్యక్రమాన్ని చేసి ఆ అవతారం చాలించేవాడు పరమాత్మ. ఈ మూడు కాకుండా పరమాత్మని ఇంకా దగ్గరగా పొందాలి అంటే పరమాత్మ మన అందరిలోనూ అణువణువున మన హృదయ స్థానంలో అంతర్యామిగా కూడా ఉంటాడు. కాకపోతే ఈ 4 స్వరూపాలు కూడా ఎవరికి బాహ్యనేత్రానికి కనిపించదు. బాహ్యనేత్రానికి కనిపించే స్వరూపం ఏది అంటే అర్చామూర్తి స్వరూపము. అందుకోసమే ఆండళమ్మవారు కూడా శ్రీవిల్లిపుత్తూరులో రంగనాథుడికే చేసింది ఈ తిరుప్పావే వ్రతము. ఈ 5 స్వరూపాల్లో ఏ స్వరూపానికి చేసినా